హాయ్ అన్నలు, అందరికీ నమస్తే మిత్రులారా. నేను మీ జగదీష్ పాలన్. లేటెస్ట్ విషయం ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఎంత వస్తే అంత వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది పేడ్ బ్యాచ్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి వంతబాడుతూ రేవంత్ రెడ్డిని జోకేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి గారి మీద నిన్న వారి నోటికి ఎంత వస్తంత ఏది పడుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనేది మర్చిపోయి విచక్షణ రహితంగా ఎంత పడితే అంత నోటికి ఇష్టం వచ్చినట్టు తూలనాడారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ లైన్ దాటి మాట్లాడరని ఇవాళ పిసిసికి కూడా తెలుసు. అందుకనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజగోపాల్ రెడ్డి గారి మీద పిసిసి ఎటువంటి చర్యలు తీసుకోదు, ఏది ఉన్నా కానీ అధిష్టానం చూసుకుంటది, వారు పార్టీ లైన్ దాటి ఎన్నడూ మాట్లాడలేదు అని వారంతటి వారే చెప్పడం జరిగింది. నిన్న ఎవరిని జోకుతందుకు ఎవరి కాడ మండలం పొందుతందుకు మాట్లాడిర్రో ఈ కుహాన ఎమ్మెల్యేలు ఎవరెవరయ్యా? నాయని రాజేందర్ రెడ్డి గాని, వెడమ బొజ్జు గాని, వేముల వీరేశం గారు గాని, ఆయన ఎమ్మెల్యే శంకర్ గాని, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కాడ మన్నలు పొందుతందుకు మేము గెలవగానే మాకు విప్పులు ఇచ్చిర్రని ఏదో ఆర్భాటానికి రేవంత్ రెడ్డికి మేము ఏదో కూడబెట్టినాం, మంచి చేసినాం అనే దాని మీద ఒక నమ్మకాన్ని కలిగిస్తేందుకు వీళ్ళు రాజగోపాల్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీదేసేటువంటి చర్యలు చేశారు. నేను దేవుడు ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నడూ తప్పు చేయరు, తప్పు మాట్లాడరు. వాస్తవాన్ని వాస్తవికంగా చెప్పడమే వారి యొక్క నైజం. కానీ కొంతమంది పెయిడ్ బ్యాచ్ వీళ్ళందరూ కొండ సురేఖ ఏం మాట్లాడిందో కొండ సురేఖ బిడ్డకి తెలుసు, కొండ సురేఖ గారికి తెలుసు. ఏదైనా ఉంటే డైరెక్ట్ కొండ సురేఖ గారి గురించి మాట్లాడాలి. రాజగోపాల్ రెడ్డి గారి గురించి చిన్నారెడ్డి గారిని వీళ్ళిద్దరిని మన లోపలికి గుంజుడేందుకు అంటే ఇన్ని రోజులు మీకు తెలియదా రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ లైన్ దాటి మాట్లాడుతుర్రని? ఎన్నడూ లేని ఈ గత 3 ఏళ్ల నుంచి లేనిది నిన్న ఎందుకు మాట్లాడారు ఈ 16 మంది ఎమ్మెల్యేలు? మళ్ళీ వీళ్ళు ఉన్న 16 మంది కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఊడిగం చేసి వీళ్ళ ఇట్లా శ్రమను తీసి ఆడేసిన వాళ్ళు వ్యక్తులు కాదు. అలా సగం మంది బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడతారు, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు నిబద్ధతలు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నరనరాన జీర్ణించకపోయిందనే విధంగా నిన్న మాట్లాడారు. ముందు మీ కాన్స్టిట్యున్సీలలో కడుక్కోరు, అర్థమైందా? పక్క నియోజకవర్గాలలో పక్క జిల్లాలలో ఏలు పెడితే ఏమొస్తుంది? రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే మీ కుహన కహానీలు మొత్తం ఎక్కడ లేకుండా మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయగలుగుతాడు. అంత గుద్దల దమ్ములమ్మ కూడా రాజగోపాల్ రెడ్డి గారు. అర్థమైందా? ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు. మీరు చేసిన తప్పు ఏంటిది అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరు మెప్పు కోసం ఇలా రాజగోపాల్ రెడ్డి గారి మీద మీరు బట్టగాల్చి మీద వేసారో ఒక్కసారి మీ అంతరాత్మను ఒక్కసారి విమర్శన చేసుకోండి. రాజగోపాల్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడి మీరు ఏం బిల్డింగ్లు కట్టిరు ఇయ్యాలా? మాది ఇంత పొడుగాని కూర్చొని పోయి ప్రెస్ మీట్ లో గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అది ఇదని ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్క లట్టుగాడు పొట్టుగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడితే ఏమైంది? పిసిసి ప్రెసిడెంటే అది తప్పురా నాయన, మీరు మూసుకొని కూర్చోరి, మీరు ఏం మాట్లాడినా చెల్లదు. ఆయన సీనియర్ లీడరు, ఏదన్నా ఉంటే మేము కూడా తీసుకోలేము చర్యలు, కేంద్రం తీసుకుంటది. ఆయన ఎన్నడూ పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు, వాస్తవికతను మాట్లాడిందని రాష్ట్ర అధ్యక్షుడే మాట్లాడాను. మీ ఏడబెట్టుకుంటారు ఇక మీ ముక్కు మొఖాలు. రేవంత్ రెడ్డిని జోకే విధంగా జోకాలి. కానీ నెరి మొత్తం తీసి నెత్తిన పెట్టుకుంటే వెనకంగా కర్రు కాల్చి పెడతారు అనేది అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ఆలోచన విధానంలో మీరు అందరు కీలుబొమ్మలు అయిపోయారు. ఆడవాళ్ళు పెట్టింది మిమ్మల్ని అందరినీ. ఆడ మాట్లాడిన వాళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారా? వేముల వీరేశం దళితుడే, వెడమబొజ్జు దళితుడే, కాలే అదే కానీ చాలా మంది ఎమ్మెల్యేలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తం కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు అడ్డం నిలువు మేమే అన్నట్టు మాట్లాడారు నిన్న. ఇవాళ మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి దీనికి మీ సమాధానం ఏంది? ఏం చెప్పదలుచుకుంటారు? భవిష్యత్తులో మీరు ఆ పార్టీని కాపాడే మొగోళ్ళు. ముందు మీ కాన్స్టిట్యున్సీలలో మీరు గెలుస్తారో గెలవరు అది చూసుకోరు భయ్ ఫస్ట్. ఇక ఎమ్మెల్యే శంకర్ గారు ఆయన మునుగోట్లు అంతా ఇంత ఏమైంది అది అన్నాడు. గుద్దల దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేయి. రాజగోపాల్ రెడ్డి లెక్క నువ్వు గెలుస్తారని నమ్మకం ఉందిగా శంకర్ గారు, మీరు గెలుస్తారని నమ్మకం ఉందిగా మీ కాన్స్టిట్యున్సీలో, మళ్ళా రాజీనామా చేసి పోటీ చేయి ఎమ్మెల్యే పదవికి. నీకు ఆ దమ్ము ధైర్యం సత్తా ఉందా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎటువంటి మాకు రేవంత్ రెడ్డి అండం ఉన్నది దండం ఉన్నది అని మాట్లాడుకొని చూసుకొని ఇష్టం వచ్చినట్టు ఎగిరితే ఏమైంది? ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడారు. ఇలా పిసిసి అధ్యక్షుడే కర్రు కాల్చి వాత పెట్టిండు మీ అందరికి. నోరు మూసుకొని కూర్చోర్రా భయ్, మీకేం తెలియదు, మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు, ఆయన గురించి మాట్లాడేంత పెద్దోళ్ళని మాట్లాడాడు. దయచేసి ఇకనైనా మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నడూ పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకం, వారి యొక్క విధానాలకు వ్యతిరేకం అంతే తప్ప పార్టీని ఎన్నడూ తూలనాడలేదు, ఎన్నడూ కించపరచలేదు. అర్థమైందా? వీళ్ళ లెక్క పదవులు ఉంచుకొని పార్టీలకు వెళ్ళి పక్కకు పోయి
పదవులు ఉంచుకొని పక్క పార్టీలలో జంపైన వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డి గారు యాజ్ పర్ గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి పోయి ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. అట్లా రాజీనామా చేసిపోయేంత దమ్మున్నదా మీకు? లేదు. ఎందుకు మాట్లాడతారు? ఇకనైనా ఇటువంటి తప్పుడు కూతలు కూసేటప్పుడు, తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. ఎటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఎటువంటి వ్యక్తిని కించపరుస్తున్నాం అనేది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మిత్రులారా, దయచేసి ఒక్కసారి ఇటువంటి ఫేక్ లీడర్లను మీ నియోజకవర్గాలలో నమ్మకండి. సహాయం చేసే ఏమంటారు, ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అంటారు కదా, రాజగోపాల్ రెడ్డి గారు ఆ సామెతకు బరాబర్ సెట్ అవుతారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కామెంట్లు చేయొద్దండి. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి.